వెనకలు ఉందిగా బండి అయితే 450X. ఈ బండి కూడా నాకైతే 500 డేస్ అయితే అయింది. ఈ 500 డేస్గా నేను నోటీస్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్. ఈ బండి యొక్క మేజర్ ప్రోస్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి యొక్క హ్యాండ్లింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అది ఎందువల్ల అంటే దీంట్లో వాడిన బ్రేక్స్ వచ్చి బైబ్రీ బ్రేక్స్, ఇవి పల్సర్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అలా పెద్ద పెద్ద బండ్లలో వాడినవి. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి అట్లా ఎగురుకోబోతుంది. టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ అనమాట. దీంట్లో మనకు మ్యాప్స్ అవన్నీ చాలా ఈజీగా చూసుకోవచ్చు. నోటిసబుల్ లాగ్స్, రివర్స్ గేర్ కూడా ఉంది బండికి. ఇది ఒక ప్రో. అండ్ దీని మేజర్ ట్రూ రేంజ్ అంటే మన డ్రైవింగ్ కండిషన్ బట్టి అది రేంజ్. దీంట్లో 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి మొత్తం. ఇది అడాప్టబుల్ చేంజింగ్ రేంజ్ అనమాట. ఒక్కొక్కరు తోలితే ఒక్కొక్కలాగా వస్తుంది. అసలు ఒక అనాయింగ్ సౌండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చి దీని సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ మామూలుగా అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈ బండికి సెకండ్ సర్వీస్ వరకు నేను నోటీస్ చేయలేదు. వాళ్ళు షోరూమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దీన్ని వారంటీలో కవర్ చేశారు. అండ్ వచ్చినట్లయితే సర్వీస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ సర్వీస్ అరౌండ్ 750 రూపీస్ పడుతుంది. సెకండ్ సర్వీస్ కూడా 750 రూపీస్ పడుతుంది. ఇంకొక పెద్ద కాన్ దీని పెయింట్ స్కీమ్. పెయింట్ అయితే చాలా బాగుంటుంది, కానీ దీంట్లో పెయింట్ వాడిన క్వాలిటీ అయితే అసలు వరస్ట్ ఉంది. ఊరికి చిన్న చిప్ ఇట్లా ఏమైనా చిన్న రాయి పడిందంటే కూడా పెద్ద గీతలు వచ్చి పడేస్తాయి.